హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా చేశాను. దీనికైతే ఎక్కువ స్పైసెస్ ఏం అవసరం లేదు, మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే శుక్రవారం అనగానే మా వాళ్ళు మసీద్కి వెళ్ళి వచ్చే లోపల నేనైతే సింపుల్గా అయిపోవాలని చెప్పి అప్పటికప్పుడే ప్రిపరేషన్ అనేది చేశాను. అయితే ఈ వీడియో ఫుల్ వీడియో మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్గా చేసామని బిర్యానీ ఏం బాగలేకుండా అలా ఉండదండి. టేస్ట్ అనేది ఒక్కసారి మీరు ఈ రెసిపీ అంతా ఫాలో అయ్యి ఒక్కసారి కానీ మీరు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎక్కువ స్పైసెస్ మసాలాలు హెవీగా వేసేసుకొని బిర్యానీ అనేది కొంచెం తిన్నా వెగటు వచ్చేస్తుంది. ఇలా కానీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపరేషన్ అనేది చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా బిర్యానీ అనేది ఎంజాయ్మెంట్గా తింటారు. ఇదే బిర్యానీ మనం బయట కానీ కొనాలనుకుంటే మినిమం 600 రూపీస్ అయినా అవుతుంది. అదే మనం ఒక పూటకైతే ఇలా చేసుకోవచ్చండి. నేనైతే 1/2 kg రైసు, ఇదైతే కనీసం 5 మంది అయినా తినచ్చు. ఈ వీడియో మొత్తం మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. మీరు ఈ రెసిపీ మొత్తం ఫాలో అయ్యి చేసుకోండి. ఇదైతే చాలా సూపర్గా కుదురుద్ది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే బిర్యానీ అనేది ఏదో పెద్ద బ్రహ్మాండం అనుకుంటారు, కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ రెసిపీ ఫాలో అయ్యి చేసుకుంటే ఇదైతే చాలా ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా కుదిరిందండి బిర్యానీ. మన వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. మా వీడియోలకి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. నాకైతే బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మా వాళ్ళు నమాజ్ నుంచి రాగానే తిని ఎంజాయ్ చేశారు. మీరు ఎంజాయ్ చేయండి. బాయ్.